ఓం శాంతి. ఈరోజు మురళి 31/8/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 15/12/2006లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ స్మృతి స్వరూపులుగా అనుభవీమూర్తులుగా ఈ క్షణంలో తీవ్రగతితో పరివర్తన చేసుకొని పాస్ విత్ ఆనర్గా అవ్వండి. బాబా ఏమంటున్నారు? స్వయంని పరివర్తన ఎలా చేసుకోవాలి? స్మృతి స్వరూపులుగా కాండి, అనుభవీలుగా కాండి, మిమ్మల్ని మీరు ఒక క్షణంలో మార్చుకోండి, అప్పుడే పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు. మురళి యొక్క మొత్తం సారం ఇది. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల మస్తకంలో మెరుస్తున్న విశేషమైన 3 భాగ్యరేఖలని చూస్తున్నారు. అందరి మస్తకము భాగ్యరేఖలతో మెరుస్తోంది. 1 పరమాత్మ పాలన యొక్క భాగ్యపు రేఖ, 2వది శ్రేష్ఠ టీచర్ ద్వారా శిక్షణకు చెందిన భాగ్యపు రేఖ, చదువుకు చెందిన భాగ్యపు రేఖ, పాలన యొక్క భాగ్యపు రేఖ, చదువుకు చెందిన భాగ్యపు రేఖ, 3వది సద్గురువు ద్వారా శ్రీమతం అనే భాగ్యరేఖ. మామూలుగా కూడా మీ భాగ్యం అపారమైనది అయినా కూడా ఈరోజు విశేషంగా ఈ 3 రేఖలను బాబా చూస్తున్నారు. బాబాను పొందడమే పదమాపదం భాగ్యశాలులుగా కావడం. ఈ సృష్టి ఆది మధ్యాంత రహస్యాలని తెలుసుకోగలుగుతాం. జ్ఞానం యొక్క ప్రతి సారాన్ని తెలుసుకొని జీవితాన్నే శ్రేష్టంగా చేసుకుంటాం. కాబట్టి బాబా పిల్లలుగా కావడమే పదమాపదం భాగ్యశాలిగా కావడం. దానికోసమే బాబా వాళ్ళు అంటున్నారు. అయితే ఎస్పెషల్లీ ఈరోజు పరమాత్మ పాలన యొక్క భాగ్యరేఖ, 2వది పరమశిక్షకుని యొక్క చదువు యొక్క భాగ్యపు రేఖ, సద్గురువు ద్వారా శ్రీమతం అనే భాగ్యపు రేఖ, 3 రేఖలను బాబా చూస్తున్నారు. మీరు కూడా మీ మస్తకంలో మెరుస్తున్న రేఖలను అనుభవం చేస్తున్నారు కదా. పరమాత్మ పాలన చేస్తున్నారని, టీచరే ప్రతిరోజు చదివిస్తున్నారని, సద్గురువై సదా సర్వవేళలా శ్రీమతాన్ని ఇస్తున్నారని. శ్రీమతమే శ్రీరామ రక్ష. ఎంత శ్రీమతం పైన నడుస్తామో అంత మనం సేఫ్టీగా సురక్షితంగా ఉంటాం. సో మీరు కూడా అనుభవం చేస్తున్నారు కదా. అన్నింటికన్నా శ్రేష్టమైనది పరమాత్మ ప్రేమ యొక్క పాలనా రేఖ. బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలాగే పరమాత్మ పాలన కూడా ఉన్నతోన్నతమైనది. అంతే కదా. ఎట్లాంటి వ్యక్తినో అట్లాంటి పాలన చేస్తారు కదా. కోటీశ్వరుడు వాళ్ళ పిల్లలని కూడా అంతే పాలన చేస్తారు. పద్మాపదంపతి వాళ్ళ పిల్లలను కూడా అలాగే పాలన చేస్తారు. పాపం పేదవాళ్ళు తమ పిల్లల్ని కూడా అదేవిధంగా పాలన చేస్తారు. సో అట్లాగే బాబా ఉన్నతోన్నతమైన వ్యక్తి అయినప్పుడు, ఉన్నతోన్నతమైన శక్తి అయినప్పుడు ఆయన కూడా తన పిల్లల్ని అంతే శ్రేష్టాతి శ్రేష్టంగా పాలన చేస్తారు కదా. అదే బాబా అంటున్నారు, ఎట్లాంటి తండ్రియో అట్లాంటి పాలన. పరమాత్మ ప్రేమ యొక్క పాలనా రేఖ. బాబా ఏ విధంగా ఉన్నతోన్నతమైన వారో అలాగే పరమాత్మ పాలన కూడా ఉన్నతోన్నతమైనది. ఈ పాలన బాబా అంటున్నారు చాలా కొద్ది మందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. మీరందరూ ఈ పాలనకు పాత్రులుగా అయ్యారు. పిల్లలైన మీకు ఈ పాలన మొత్తం కల్పంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు లేకపోతే మరెప్పుడు ప్రాప్తించదు. సంగమ యుగంలో లేదంటే ఎప్పుడు ప్రాప్తించదు. సో ఈ పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ ప్రాప్తులు కోట్లల్లో కొద్ది మందికి మాత్రమే అనుభవం అవుతాయి. మీరందరూ అనుభవజ్ఞులే కదా. పాలన యొక్క అనుభవము ఉంది, చదువు మరియు శ్రీమతాల అనుభవము ఉంది. అనుభవీ మూర్తులేనా అడుగుతున్నారు బాబా. చెప్తూ మళ్ళా మనతో ఆ యొక్క స్వీకారం చేయిస్తారు. మీరందరూ అలాంటి అనుభవీ మూర్తులు అని, అంత మీకు శ్రేష్ఠ భాగ్యం ఉంది అని తిరిగి 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 స్మృతి చేపించి మనల్ని స్మృతి స్వరూపులుగా చేస్తారు. అయితే మరి ఇప్పుడు మీ మస్తకంలో ఈ భాగ్య నక్షత్రం కనిపిస్తోందా? ఎల్లప్పుడూ మెరుస్తూ కనిపిస్తుందా, లేకపోతే మెరుస్తున్న నక్షత్రం ఎప్పుడైనా డల్గా కూడా అయిపోతుందా?
పరీక్షలు వచ్చినప్పుడు పరిస్థితులకి డల్గా కూడా అయిపోతుందా? డీలాగా అవ్వకూడదు. మెరుస్తున్న నక్షత్రం డీలాగా అవుతోందంటే అందుకు కారణం ఏమిటో తెలుసా? రకరకాల కారణాలు బాబా, ఒక్కో రోజు ఒక్కొక్క కారణం. బాబ్దాదా కారణం ఏం చూశారంటే స్మృతి స్వరూపులుగా అవ్వలేదు. నేను ఆత్మను అని ఆలోచిస్తారు, ఆలోచన స్వరూపులుగా అవుతారు, కానీ స్మృతి స్వరూపులుగా తక్కువగా అవుతున్నారు. ఆలోచన ఉంది నేను ఆత్మనని, కానీ ఆ కాన్షియస్నెస్లో ఎట్లా బాడీ కాన్షియస్నెస్ ఉందో అట్లా ఆత్మాభిమాని స్థితి అనేది లేదు అంటున్నారు. తక్కువగా అవుతారు. ఎప్పటి వరకైతే సదా స్మృతి స్వరూపులుగా అవ్వరో అప్పటి వరకు శక్తి రాదు. ఆత్మాభిమాని స్థితి ద్వారానే శక్తి వస్తుంది. ఎందుకంటే ఆత్మాభిమానిగా ఉండేవారే పరమాత్మను స్మృతి చేయగలుగుతారు. అప్పుడే పరమాత్మ నుండి శక్తిని ప్రాప్తి చేసుకోగలుగుతారు. స్మృతియే సమర్థతను తీసుకొస్తుంది. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. భాగ్య నక్షత్రం తక్కువగా మెరుస్తోంది. నేను ఎక్కువ సమయం ఆలోచన స్వరూపంగా అవుతున్నానా లేదా స్మృతి స్వరూపంగా అవుతున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆలోచన స్వరూపులుగా అవ్వడం ద్వారా నేను అది, నేను ఇది, నేను అది అని చాలా మంచిగా ఆలోచిస్తారు, నేను పలానా అని. కానీ స్మృతి స్వరూపులుగా లేని కారణంగా మంచిగా ఆలోచించినా కూడా వాటిలో వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కలిసిపోతాయి. అంటే బాబా ఏమంటున్నారు? నేను బాబా యొక్క కుడి భుజాన్ని, బాబా మస్తకమణిని, బాబా కంఠహారాన్ని, బాబా హృదయ సింహాసన అధికారిని ఈ విధంగా బుద్ధి ద్వారా అర్థం చేసుకొని వాటినైతే రిమెంబర్ చేస్తాం, గుర్తు చేసుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు? జతలో ఏం చేస్తున్నారంటే ఆలోచన కూడా చేస్తున్నారు, బుద్ధితో ఆలోచిస్తున్నారు, మళ్ళీ వ్యర్థ సంకల్పాలు ఇవన్నీ మిక్స్ అవుతున్నాయి, సాధారణ సంకల్పాలు. తద్వారా ఆ సంకల్పాలలో శక్తి అనేది లేదు. ఇట్లా మంచి విత్తనాలు నాటుతాము, చెనక్కాయ చెట్లే వేస్తాము, మంచి చెనక్కాయ చెట్లు వేస్తాం, విత్తనాలు తీసుకొని వచ్చి అవి బాగా పెరుగుతుంటాయి. చుట్టుపక్కల అన్ని కలుపు మొక్కలు వచ్చినాయంటే మనము ఎరువు వేస్తే కూడా కలుపు మొక్కలకి పోతుంది, కానీ దానికి ఆ యొక్క నిజమైన మొక్కలకి రాదు. అదేవిధంగా బాబా అంటున్నారు, మద్యంలో వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కల్తీ అవుతుండే దాని కారణంగా శక్తి అంతా రాదు, శక్తి నశిస్తూ ఉంది. అది బాబా అంటున్నారు. ఆలోచన స్వరూపులుగా అవ్వడం ద్వారా నేను అది, నేను ఇది అని ఆలోచిస్తారు మంచిగా, కానీ స్మృతి స్వరూపులుగా లేని కారణంగా మంచిగా ఆలోచించినా కూడా వాటిలో వ్యర్థ సంకల్పాలు, సాధారణ సంకల్పాలు కలిసిపోతాయి. వాస్తవంగా చూసినట్లయితే మీ అనాది స్వరూపము స్మృతియే, సమర్థ స్వరూపం, ఆలోచన స్వరూపం కాదు, అనాది స్వరూపం. పరంధామంలో అనాది కాలంలో స్మృతి స్వరూపంగా ఉన్నాము, శక్తిశాలిగా కూడా ఉంటివి. ఆదిలో కూడా ఈ సమయంలోని స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. ఆదిలో అనగా సత్యుగంలో కూడా మనమంతే శ్రేష్ఠాత్మలుగా, మనమంతే శక్తి స్వరూపులుగా ఉంటాం. ఈ సమయంలో చేసిన స్మృతి స్వరూపం యొక్క ప్రాక్టీస్ ఆధారంగా కనుక అనాది మరియు ఆది స్మృతి స్వరూపము మరియు ఈ సమయంలోని అంతిమంలోని సంగమ యుగంలోనే స్మృతి స్వరూపులుగా అవుతారు. కనుక ఆది, అనాది మరియు అంతిమము 3 కాలాలలోనూ బాబా అంటున్నారు. 3 కాలాలలోనూ స్మృతి ఎలా ఉండాలి అంటే బాబా అంటారు, ఆది మరియు అనాది సమయంలో కూడా, అంతిమంలో కూడా, ఇప్పుడు కూడా సంగమ యుగంలో కూడా మీరు స్మృతి స్వరూపులుగా ఉన్నారు. సో స్మృతి స్వరూపులుగా ఉండేదానికి కారణంగానే భవిష్యత్తులో సమర్థ స్వరూపులుగా అయిపోతారు. సో బాబా అంటున్నారు, ఈ సమయంలోని స్మృతి స్వరూపం యొక్క ప్రాలబ్ధం ప్రాప్తిస్తుంది. కనుక అనాది మరియు ఆది స్వరూపము మరియు ఈ సమయంలోని అంతిమంలో సంగమ యుగంలోనే స్మృతి స్వరూపులుగా అవుతారు. కనుక ఆది, అనాది మరియు అంతిమం
మూడు కాలాలలోనూ స్మృతి స్వరూపులు, ఆలోచన స్వరూపులుగా ఉండకూడదు. ఆలోచించడము మరియు చేయడము అనేది వేరువేరుగా ఉండకూడదు. అది బాబా అంటున్నారు. కనుకనే బాబ్దాదా ముందు కూడా వినిపించారు, వర్తమాన సమయంలో అనుభవీమూర్తులుగా అవ్వడమే శ్రేష్ఠ స్థితి అని చెప్పారు. నేను ఆత్మను, పరమాత్మ ప్రాప్తి ఉంది అని ఆలోచిస్తారు. కానీ తెలుసుకోవడము మరియు అనుభవం చేయడము, ఇందులో చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు తెలుసుకునేది వేరే, అనుభవం చేసేది వేరే కదా. చింతపండు పుల్లగా ఉంటుంది, తెలుసుకునేది వేరే, దాన్ని తిని అనుభవం చేసేది వేరే. ఒక షాప్లో మంచి టీవీ దొరుకుతూ ఉంది, కార్డ్లెస్ అంట, వైర్లెస్ అంట, ఏదేదో వైఫై అంట, ఇవన్నీ తెలుసుకునేది వేరు. మన ఇంటికి రావాలంటే సాధన అవసరం కదా, పురుషార్థం అవసరం కదా. అది బాబా అంటున్నారు. నేను ఆత్మను, పరమాత్మ ప్రాప్తి ఉంది అని ఆలోచిస్తారు. కానీ తెలుసుకోవడము మరియు అనుభవం చెయ్యడము, ఇందులో చాలా తేడా ఉంది. తెలుసుకునేది వేరు, అనుభవం చేసేది వేరు. అనుభవీ మూర్తులు ఎప్పుడూ మాయ ద్వారా మోసపోరు, దుఃఖాన్ని అనుభవం చెయ్యరు. అనుభవీ మూర్తులు దుఃఖాన్ని అనుభవం చెయ్యరు, మాయ ద్వారా మోసపోరు. మధ్య మధ్యలో మాయ ఆటలను చూస్తూ ఉంటారు లేదా ఆడుతూ ఉంటారు కూడా. అందుకు కారణం అనుభవీమూర్తులుగా అవ్వడంలో లోపముంది. మాయ రకరకాలుగా వస్తుంది, వాటిల్లో వశమవుతున్నారు అంటే దానికి అర్థము అనుభవీమూర్తులుగా కావడంలో లోపత్వం ఉంది. తెలుసుకున్నారు కానీ, ఒప్పుకున్నారు కానీ ఆ ప్రకారంగా జీవితం నడుచుకోలేదు. దానికోసమే మీకు ఆ విధంగా అనుభవం అనేది కావట్లేదు అంటున్నారు బాబా. అనుభవం అనే అథారిటీ అన్నింటికంటే శ్రేష్టమైన అథారిటీ. చాలామంది ఆలోచిస్తారు కానీ ఆ స్వరూపాన్ని అనుభూతి చెందడం తక్కువగా ఉన్నదని బాబ్దాదా చూశారు. ఆలోచించేది వేరు, అనుభవంలో ఉండిపోయేది వేరు. ఆలోచించేది అందరూ ఆలోచిస్తారు, తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. కానీ అనుభవంలో ఉండడం చాలా చాలా సాధన ద్వారా ఆధారం. చాలా చాలా సమయం సాధన, బహుకాలం యొక్క సాధన ద్వారానే అనుభవం అనేది అవుతుంది. అయితే అభ్యాసం అవసరమే. బాబా ఏమంటున్నారంటే తెలుసుకోవడం వేరు, ఒప్పుకోవడం వేరు, తర్వాత అనుభవం చేయడం వేరు. అనుభూతి చెందడం తక్కువగా ఉంది అని అర్థం. నేటి ప్రపంచంలో మెజారిటీ వారు చూడడంలో, వినడంలో అలసిపోయారు. వారు అనుభవం ద్వారా ప్రాప్తి చేసుకోవాలి అనుకుంటారు. అనుభవం చేయించడం అనుభవీలే చేయించగలరు. ఇప్పుడు నాకు శాంతి స్వరూప స్థితి, యా ప్రేమ యొక్క అనుభూతి బాబా ద్వారా అనుభవం అయ్యింది అంటే, బాబా నా తోడుగా ఉన్నారు అనే ధైర్యము, నిశ్చయము ఉంది అంటే, నాకు అనుభవం అయ్యిందంటే ఇతరులకు కూడా నేను అనుభవం చేయిస్తాను. అది బాబా అంటున్నారు. అనుభవీగా ఉన్నారు అంటే అనుభవం ఇతరులకు కూడా చేయిస్తారు అంటున్నారు. అనుభవీలే చేయించగలరు. అనుభవి ఆత్మ సదా ముందుకెళ్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది. ఎందుకంటే అనుభవి ఆత్మలో ఉల్లాస ఉత్సాహాలు ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కనుక ప్రతి పాయింట్ యొక్క అనుభవీ మూర్తిగా అయ్యానా, అనుభవం యొక్క అథారిటీ మీ ప్రతి కర్మలో కనిపిస్తోందా? అనుభవం యొక్క అథారిటీ, జ్ఞానం యొక్క అనుభవం యొక్క అథారిటీ, యోగం యొక్క అనుభవం యొక్క అథారిటీ, ఈ విధమైన అథారిటీ మీలో కనిపిస్తున్నాయా అని అడుగుతున్నారు బాబా. ప్రతి మాట, ప్రతి కర్మ అనుభవం యొక్క అథారిటీతో ఉన్నాయా లేదా అర్థం చేసుకున్న ఆధారం పైన ఉన్నాయా? దీన్ని చెక్ చేసుకోండి. ఒకటేమో అర్థం చేసుకోవడం, మరొకటేమో అనుభవం చేయడం. అర్థం చేసుకోవడం వేరు, అనుభవం చేయడం వేరు. ప్రతి సబ్జెక్ట్లో జ్ఞానం యొక్క పాయింట్లను వర్ణించడం, దీన్నైతే బయట ఉపన్యాసం చేసేవారు కూడా మంచిగా చేస్తారు. కానీ ప్రతి పాయింట్ యొక్క అనుభవీ మూర్తులుగా కావడం,
ఇది అవసరం. అది బాబా అంటున్నారు. సో బాబా అంటున్నారు, వీరే జ్ఞానస్వరూప ఆత్మలు. యోగాన్ని జోడించేవారు చాలామంది ఉన్నారు, యోగంలో కూర్చునేవారు చాలామందే ఉన్నారు. కానీ యోగాన్ని అనుభవం చేయడం అనగా శక్తి స్వరూపులుగా అవ్వడం, మరియు ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని ఆహ్వానించి నిర్విఘ్న స్వరూపులుగా అవ్వాలి. ఇదే శక్తి స్వరూపులుగా కావడము అని అర్థం. ఇదే ప్రత్యక్ష ప్రమాణం. ఒకవేళ ఒక్క శక్తి అయినా తక్కువగా ఉంటే వర్ణన చేస్తారు, కానీ స్వరూపంగా అవ్వకపోతే అవసరమైన సమయంలో మోసపోతారు. కావాల్సింది సహనశక్తి, కానీ ఆ సమయంలో ఎదుర్కొనే శక్తి ఉపయోగిస్తే వారిని యోగయుక్త అనుభవీ ఆత్మలు, అనుభవీ స్వరూపులు అన్నారు. 4 సబ్జెక్టులలోనూ స్మృతి స్వరూపులు మరియు అనుభవీ స్వరూపుల గుర్తులేమి? స్థితిలో నిమిత్త భావము, వృత్తిలో సదా శుభభావము, ఆత్మిక భావము, నిస్వార్థ భావము, వాయుమండలంలో లేదా సంబంధ సంపర్కాలలో సదా నిర్మాణ భావము, వాచాలో సదా నిర్మల భావము. అనుభవీ మూర్తులు ఈ విశేషతలు అన్ని వేళలా సహజ స్వభావంగా ఉంటాయి. ఏమేమి? స్థితిలో నిమిత్తత, వృత్తిలో శుభభావన, ఆత్మిక భావన, నిస్వార్థ భావన, వాయుమండలంలో సంబంధ సంపర్కంలో నమ్రతా భావన, వాచాలో నిర్మల భావన. ఎంత భావనలు, భావన ఎంత ఇంపార్టెంట్, కనపడదు. దాని గురించి బాబా చెప్తున్నారు. వాచాలో నిర్మల భావం, సత్యంగా ఉండడం, సునిర్మలంగా ఉంటారు, ఏరాఫేరీ ఉండదు. వాయుమండలంలో నమ్రతా భావం, వృత్తిలో విచారాలలో శుభభావన, ఆత్మిక భావన, నిస్వార్థ భావన, స్థితిలో నిమిత్త భావన. తో అప్పుడు సహజ స్వాభావికంగా ఉంటారు. న్యాచురల్ నేచర్ ఇలా చెయ్యాలనుకోలేదు, కానీ అది నా పాత నేచర్ అయిపోయింది అని చాలామంది పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. నేచర్ ఏదైతే ఉంటుందో అదే సహజంగా పనిచేస్తుంది. ఆలోచించాల్సిన అవసరం ఉండదు, కానీ నేచర్ సహజంగానే పనిచేస్తుంది. కానీ నా అసలైన నేచర్ ఏది అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా పాత నేచర్ అంశమాత్రం ఉన్నా అది సదా కార్యంలో వస్తూ పక్కా సంస్కారంగా అయిపోతుంది. ఆ పాత నేచర్, పాత స్వభావం, పాత సంస్కారాలను సమాప్తం చేసుకోవాలని అనుకున్నా కూడా చేసుకోలేకపోతారు. కారణం ఏమి అంటే జ్ఞాన సంపన్నులుగా అయ్యారు, కానీ ఏది జరగకూడదనుకుంటున్నారో అది జరిగిపోతుంది. అందుకు కారణం పరివర్తన చేసుకునే శక్తి తక్కువగా ఉంది. పరివర్తన శక్తి అర్థం చేసుకుంటారు కూడా, వర్ణిస్తారు కూడా. ఒకవేళ పరివర్తన శక్తి అనే టాపిక్ పైన రాయమంటే లేదా ఉపన్యాసం ఇవ్వమంటే చాలా బాగా చెప్పగలరు, రాయగలరు కూడా. ఇతరులు ఎవరైనా వస్తే వారితో ఏం పర్వాలేదు, పరివర్తన అవ్వండి అని వారికి చాలా బాగా అర్థం కూడా చేయిస్తారు. అందరూ చాలా తెలివైన వారని బాబాకు తెలుసు, కానీ స్వయంలో పరివర్తన చేసుకునే శక్తి ఎంతవరకు ఉంది? వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పరివర్తన అయ్యేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చించకూడదు. క్షణంలో పరివర్తన శక్తి రావాలి. అయిపోయిందని దాని గురించి పాఠం నేర్చుకొని ముందుకెళ్ళిపోవాలి, కానీ దాన్నే ఆలోచిస్తూ ఎప్పుడుదో ఎన్నేళ్లదో ఆలోచిస్తూ అదే స్మృతిలో ఉంటూ వర్తమానాన్ని పోగొట్టుకుంటే భవిష్యం కూడా ఓం శాంతి అయిపోతుంది. క్షణంలో పరివర్తన శక్తి రావాలి. ఇది ఇలా జరగకూడదు అని అనుకుంటారు, కానీ అనుకున్నా కూడా ఒకవేళ పరివర్తన చేసుకోలేకపోతే అందుకు కారణం ఆలోచిస్తారు కానీ స్వరూపంలో రాలేదనే అర్థం. మొత్తం రోజంతటిలో ఆలోచన స్వరూపులుగా ఎక్కువగా ఉంటారు. స్మృతి సమర్థ స్వరూపులుగా మెజారిటీలో తక్కువ మంది ఉంటారు. అంటే జ్ఞానాన్ని ఇప్పుడు జ్ఞానం క్లాస్ చేసినాము, క్లాస్ గురించి పాయింట్లు చెప్పమంటే చెప్తాము, పాయింట్లను ఆలోచిస్తాము, చెప్తాము.
వర్ణన చేస్తాము, దాని గురించి విచారసాగర మంథనం చేస్తాం, అదంతా అవసరమే. దానికంటే హయ్యెస్ట్ సబ్జెక్ట్ చెప్తున్నారు బాబా. ఇది అవసరమే, దీని ద్వారానే అనుభవి స్వరూపం వస్తుంది. కానీ అంతవరకే ఉండొద్దు, ఇంకా లోతుగా పోండి, అనుభవం చేయండి. అప్పుడు మీరు అనుభవి అయినప్పుడు ఇంకా దాని గురించి మర్చిపోలేరు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర మాత్రలు ఉన్నాయి, వాటిని నేను ఏ టయానికి ఏదేసుకోవాలా, ఏ నొప్పికి ఏదేసుకోవాలా అని తెలుసుకున్నాక దాన్ని వేసుకున్నాను, ఆ ట్యాబ్లెట్ని. ఆ అనారోగ్యం సమాప్తమైంది. అప్పుడు ఎంత తృప్తి ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది. అబ్బా, ఇంకేం ప్రాబ్లం లేదు, ఇది ఒక్కటే వేసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఇది వస్తే కూడా ఏమి ఇబ్బంది లేదులే, సిమ్టమ్ కనపడతానే వేసుకుంటే ఇంకేం ఉండదులే అంటే నిశ్చింతత, ఆ తృప్తి. ఎట్లా సమయానికి ఉపయోగిస్తే దాన్ని అనుభవం పొందినాము, ఆ అనారోగ్యం నుంచి దూరమైనామంటే ఎంత ఆనందం ఉంటుందో, అలాగే ఏదైనా ఒక పరిస్థితి వచ్చిందంటే దాన్ని మనం ఉపయోగించినప్పుడు, డ్రామా యొక్క పాయింట్ని కానీ, లేదా వ్యక్తుల ద్వారా వచ్చినప్పుడు, లేదా ప్రతి ఒక్క పాత్రధారి యొక్క విశేషతల్ని చూడమంటే బాబా అవగుణాలు చూసినప్పుడు కానీ, భిన్న భిన్న రూపాల్లో నేను జ్ఞానాన్ని ఉపయోగిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇదేం పెద్దది కాదులే, వేరే వాళ్ళకి పెద్దది అనిపిస్తుంది కానీ మనకు మాత్రం అది చిన్నగా అయిపోతుంది, అనుభవం పెరుగుతా పోతుంది. అందుకే బాబా అంటారు, ఎక్కడైతే రవి అంటే సూర్యుడు చేరలేడో అక్కడ కవి చేరగలుగుతాడు. కవి అంటే పొయటర్, రచయిత చేరగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు దట్టమైన అడవిలో సూర్యకిరణాలే రాకపోవచ్చు, కానీ కవి మన కండ్ల ముందు ఉన్నట్లుగా దట్టమైన కారడవి, అందులో చాలా 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 చీమలు కూడా దూరలేనటువంటి ఇది అని వర్ణన చేస్తూ ఆ కారడవిలోకి మనల్ని తీసుకెళ్ళగలడు కవి. కానీ కవి కూడా వెళ్ళనటువంటి స్థానానికి అనుభవి వెళ్ళగలుగుతారు. కవిత్వం ద్వారా మన ముందు స్పష్టం చేయొచ్చు, కానీ అనుభవి స్వయం అనుభవం చేసుకొని ఇతరులకు కూడా అనుభవం చేయిస్తారు. ఇప్పుడు పరమాత్మ జ్ఞానం ద్వారా మనకెంత ప్రాప్తి ఉంది అనేది స్వయం అనుభవం చేస్తే అప్పుడు ఇతరులకు కూడా మనం అనుభవం చేయించగలుగుతాం. అది బాబా అంటున్నారు. ఇది తక్కువగా ఉంది అంటున్నారు, దీనికి అభ్యాసం చాలా అవసరం. ఇప్పుడు ఇది తీవ్రగతి యొక్క సమయం, తీవ్ర పురుషార్థం యొక్క సమయం, సాధారణ పురుషార్థం చేసే సమయం కాదు. క్షణంలో పరివర్తన అవ్వడం అనగా స్మృతి స్వరూపం ద్వారా ఒక్క క్షణంలో నిర్వికల్పము, వ్యర్థ సంకల్పాలు నివృత్తి అయిపోవాలి. ఎందుకని? సమయం సమాప్తిని సమీపంగా తీసుకొచ్చేందుకు మీరు నిమిత్తులు. కనుక ఇప్పటి సమయం యొక్క మహత్వ ప్రమాణంగా ప్రతి అడుగులో పదమాల కోట్ల ఆదాయం ఇమిడి ఉంది. ఇది తెలుసుకోండి. కనుక వాటిని పెంచుకునే దాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి, కానీ పోగొట్టుకునే విషయాన్ని కూడా బుద్ధిలో పెట్టుకోండి. ఏం చేస్తే పోగొట్టుకుంటాం, ఏం చేస్తే పొందుతామని, పెంచుకుంటామని. ఒకవేళ అడుగడుగులోనూ కోట్లు సంపాదించుకున్నప్పుడు అడుగులో కోట్లు పోగొట్టుకుంటారు కూడా, అవునా కాదా? ఇప్పుడు ఒక్క నిమిషం అవే రోజులు కూడా గడిచిపోయాయి. ఒక్క నిమిషం సైలెన్స్లో ఉండండి అని ఇతరులకు చెప్తారు. ఈ రోజులు గడిచిపోయాయి, ఇప్పుడు సైలెన్స్గా ఉండండి, అయిపోయింది అంటాం. కానీ మీకోసమైతే అది క్షణకాలం విషయంగా ఉంటుంది. అవును లేదా కాదు అనే విషయాన్ని ఆలోచించడానికి ఎంత సమయం పడుతుంది? క్షణమే కదా. మరి పరివర్తన శక్తికి కూడా ఇంత వేగం ఉండాలి. ఇది మంచిది, ఇది మంచిది కాదు అని తెలుసుకున్నారు. మంచిది కాదు అన్నదానికి బిందువు పెట్టాలి, మరియు మంచిది అన్నదానికి ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇప్పుడు బిందువు యొక్క మహత్వాన్ని కార్యంలో పెట్టండి. 3 బిందువుల గురించి అయితే తెలుసు కదా, కానీ ఈ బిందువులను అవసరమైన సమయంలో కార్యంలో పెట్టండి. విజ్ఞానులు ఎలాగైతే అన్ని విషయాలను తీవ్రగతితో చేస్తున్నారో, ఎంత చూడండి, పెద్ద టేప్ రికార్డరు, పెద్ద డివిడి ప్లేయరు, విసిఆర్, విసిపి, ఎన్ని ప్లేయర్సు, బాబా లెక్కలేనన్ని పెద్ద పెద్ద టేప్ రికార్డర్లు, చిన్న దాన్ని ఏమంటారు, మొబైల్, అవి అన్నీ పోయి ఇప్పుడు ఏమైంది చూడండి, టీవీలు అన్నీ పోయి ఇప్పుడు అరచేతిలో 6 ఇంచీలలో మొబైల్ ఫోన్ వచ్చేసింది.
దాంట్లోనే టేప్ రికార్డర్ ఉంది, దాంట్లోనే విసిఆర్ ఉంది, వీడియో ఉంది, రికార్డర్ ఉంది, టేప్ రికార్డర్ ఉంది, ఫోన్ ఉంది, కాంటాక్ట్ ఉంది, అన్నీ ఉంది. దాంట్లో కొన్ని లక్షల పాటలు వచ్చేస్తాయి. మీకు ఏది కావాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఏ అభిరుచి ఉంటే దాంట్లో ముందుకెళ్ళచ్చు. ఇదంతా టెక్నాలజీ. అంటే చిన్నగా ఉన్న దాని యొక్క ఉపయోగం చాలా పెద్దగా అయ్యేట్లుగా సైన్స్ చాలా చాలా ఇన్వెన్షన్స్ చేస్తోంది. అది బాబా అంటున్నారు. పరివర్తన శక్తిని కూడా కార్యంలో ఎక్కువగా పెడుతున్నారో అలాగే సైలెన్స్ శక్తి కలవారు పరివర్తన చేసుకోవాలి, జ్ఞాన సంపన్నులుగా అవ్వాలి అని అనుకున్న వెంటనే క్షణకాలంలో శక్తిశాలిగా కండి. చేస్తున్నాము, అయిపోతుంది, చేస్తాంలే అనకూడదు. అనుకున్నారంటే ఆ రోజే చేసేయండి, అప్పుడే చేసేసేయండి. మళ్ళీ దాన్ని పోస్ట్పోన్మెంట్ చేయమాకండి. గురువారం నుంచి చేద్దాము, 1వ తేదీ నుంచి చేద్దాము, 2వ తేదీ నుంచి చేద్దాము. పోస్ట్పోన్ చేస్తే ఏమవుతుంది? పోస్ట్పోన్మెంట్ ఈజ్ ఎవర్ పోస్ట్పోన్మెంట్. అందుకోసమే బాబా అంటున్నారు, వచ్చినన్ని రోజులు చేసినన్ని రోజులు చేసినా ఎప్పుడు అనుకున్నది అప్పుడే చేస్తే దాని ప్రభావం ఉంటుంది. ఇది వీలవుతుందా లేదా కష్టమా? ఎందుకంటే చివరి సమయంలో క్షణకాలంలోనే పరీక్ష వస్తుంది, నిమిషంలో కాదు. కనుక క్షణకాలం యొక్క అభ్యాసం బహుకాలంగా ఉండాలి. అప్పుడే క్షణంలో పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు. అంటే క్షణక్షణం చేసుకుంటా ఉండేది బహుకాలం నుంచి ఉండాలి. పరమాత్మ విద్యార్థులు పరమాత్మ చదువుని చదువుతున్నారు, పాస్ విత్ ఆనర్గా అవ్వాల్సిందే కదా. పాస్ మార్కులు వస్తే ఏమవుతుంది? పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నారు? పాస్ విత్ ఆనర్గా కావాలి కదా. ఈ విధంగా ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. పాస్ విత్ ఆనర్ అన్న మాటను అండర్లైన్ చేసుకోవాలి. గౌరవార్థంగా పాస్ కావాలి. దెబ్బలు తిని పాస్ అయ్యేది కాదు, లేదా జస్ట్ పాస్ అయ్యేది కాదు, 60 మార్కులతో పాస్ అయ్యేది కాదు, 95+ మార్కులతో పాస్ కావాలి. ఇది బాబా ఇష్టపడుతున్నారు. దాన్ని గౌరవార్థంగా పాస్ కావడం, దెబ్బలు తినకుండా పాస్ కావడం అని చెప్పడం జరుగుతుంది. సో బాబా ఇది మురళి యొక్క సారాంశం. ఇప్పుడు అనేక గ్రూపులతో కలుస్తారు. పంజాబ్ వాళ్ళు చెప్పండి, ఇప్పుడు క్షణకాలంలో వ్యవహారం, ఇది క్షణకాలం యొక్క వ్యవహారం, సెకండ్ యొక్క వ్యాపారం. ఇందులో నంబర్ 1గా ఎవరవుతారు? పంజాబ్. ఇదేమంత పెద్ద విషయం అని చాలా శుద్ధ గర్వంతో ఆత్మిక నషాతో అంటారు కదా. చాలా బాగా చెప్తున్నారు. ఇది విని బాబ్దాదా కూడా సంతోషిస్తున్నారు. బాబ్దాదా తోడుగా ఉన్నప్పుడు ఇదేమంత పెద్ద విషయము అంటున్నారు. తోడుగా అయితే సర్వశక్తివంతుడు ఉన్నారు. కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు తీవ్రంగా అవ్వాలి, తీవ్ర పురుషార్థిగా కావాలి. సేవ అయితే చేస్తున్నారు, సేవ లేకపోతే ఇంకేం చేస్తారు? ఖాళీగా కూర్చుంటారా? సేవ అయితే బ్రాహ్మణాత్మల ధర్మం, కర్మ. కానీ ఇప్పుడు సేవతో పాటుగా సమర్థ స్వరూపులుగా కావాలి. సేవలో ఎంతో ఉల్లాస ఉత్సాహాలను చూపిస్తున్నందుకు బాబ్దాదా సంతోషిస్తున్నారు. అందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు. కానీ ఎలాగైతే సేవా కిరీటం లభించిందో బాబా అంటున్నారు, యువ పాదయాత్ర వాళ్ళకి కిరీటం వేసుకొని కూర్చున్నారు, కిరీటం ధరించి ఉన్నారు. ఎంత మంచిగా కనిపిస్తున్నారో చూడండి. ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అయ్యే కిరీటాన్ని ధరించి చూపించండి. యువకుల గ్రూప్ కదా, మరి ఏ అద్భుతం చూపిస్తారు? సేవలో కూడా నంబర్ 1, సమర్థ స్వరూపంలో కూడా నంబర్ 1, సందేశం ఇవ్వడం కూడా బ్రాహ్మణ జీవితం ధర్మము కర్మము. కావున ఇప్పుడు పరివర్తన మిషనరీని తీవ్రతరం చేసుకోండి, లేదంటే పాస్ విత్ ఆనర్గా అవ్వడం కష్టమైపోతుంది. బహుకాలం యొక్క అభ్యాసం కావాలి. ఆలోచించారు, చేసేశారు. కేవలం ఆలోచన స్వరూపులుగా అవ్వద్దండి. సమర్థ స్మృతి నుండి సమర్థ స్వరూపులుగా కండి. వ్యర్థాన్ని తీవ్రగతితో సమాప్తం చెయ్యండి. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థమైన కర్మలు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం, వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోవడం మరియు సంబంధ సంపర్కాలలో కూడా వ్యర్థమైన విధి రీతి అన్నింటినీ సమాప్తం చేసుకోండి. బ్రాహ్మణాత్మలు ఎప్పుడైతే స్వయంలోని ఈ వ్యర్థాన్ని తీవ్రగతితో సమాప్తం చేసుకుంటారో అప్పుడు ఆత్మల నుండి ఆశీర్వాదాలను మరియు మీ పుణ్య ఖాతాను తీవ్రగతితో జమ చేసుకుంటారు. బాబ్దాదా 3 ఖాతాలను చెక్ చేస్తారు.
పురుషార్థం యొక్క గతి యొక్క ఖాతా, ఆశీర్వాదాల ఖాతా, పుణ్యం యొక్క ఖాతా పోయిన సండే మురళి. కానీ ఎక్కువ మంది ఖాతాలో ఇప్పుడు ఫుల్గా ఉండడం తక్కువగా ఉంది, ఇంకా వెల్తీగా ఉంది. కనుక బాబ్దాదా ఇప్పుడు తీవ్రంగా కాండి, తీవ్ర పురుషార్థీలుగా కాండి అనే స్లోగన్ని ఈరోజు గుర్తు చేయిస్తున్నారు. తీవ్రగతితో సమాప్తం చేసేవారిగా కాండి, మనసు ద్వారా తీవ్రగతితో వాయుమండలాన్ని పరివర్తన చేసేవారిగా కాండి. బాబ్దాదా ఒక విషయంలో పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు కూడా. ఏ విషయంలో? అందరికీ బాబా పైన చాలా గాఢమైన ప్రేమ ఉంది, ఇందుకు అభినందనలు. కానీ ఏం చేయాలో చెప్పమంటారా? ఈ సీజన్ సమాప్తికి ఇప్పుడైతే ఇంకా సమయం ఉంది. ఈ సీజన్ సమాప్తికి తీవ్రగతితో ఏదో ఒక ప్రతాపం చేసి చూపించండి. ఇష్టమేనా? లక్ష్యము మరియు లక్షణాలు రెండింటినీ స్మృతిలో ఉంచుకుంటామని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. డబల్ విదేశీయులు కూడా లక్ష్యాన్ని పెట్టుకుంటారు, టీచర్లు కూడా పెట్టుకుంటారు, యువకులు కూడా పెట్టుకుంటారు, మొదటి లైన్లోని వారు కూడా లక్ష్యం పెట్టుకుంటారు. అయితే మరి ముందుగానే కోట్ల రెట్లు అభినందనలు. అచ్చా, ఇప్పుడిప్పుడే అభ్యాసం చేయండి. ఒక క్షణంలో నిర్వికల్పము, నిర్వ్యర్థ సంకల్పాలు కలవారిగాయి ఏకాగ్రం అవ్వండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేదు. ఈ ఒకే ఒక్క సంకల్పంలో ఏకాగ్ర చిత్తులై కూర్చోగలరా? మరే ఇతర సంకల్పాలు ఉండకూడదు. ఒకే ఒక సంకల్పం యొక్క ఏకాగ్రత శక్తి యొక్క అనుభవంలో కూర్చోండి. సమయం పట్టకూడదు, ఒక్క క్షణం అంతే. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే విశేష ప్రియస్మృతులను పంపించారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరున ఈశ్వరీయ స్మృతులను స్వీకరించండి. పేరు సహితంగా, గుణాల సహితంగా, విశేషతల సహితంగా ప్రియస్మృతులు, ఆశీర్వాదాలు స్వీకరించండి. మా స్మృతి కూడా చేరాలి అని ప్రతి ఒక్కరూ బాబ్దాదాను చూస్తున్నారు. కానీ పిల్లలైనా మీరు సంకల్పం చేసిన సమయంలోనే అది బాబ్దాదా వద్దకు చేరుకుంటుంది. కనుక పిల్లలు ప్రతి ఒక్కరికి పేరు సహితంగా విశేషత సంపన్న ప్రియస్మృతులు ఇస్తున్నారు. సదా స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపులు అయిన, అనుభవీ స్వరూపులైన శ్రేష్ఠ పిల్లలకు సదా శుభ ఆలోచనలను వెంటనే కర్మలేకి తీసుకొచ్చేదానికి మహత్వం ఎలాగైతే ఉంటుందో అలాగే వెంటనే పరివర్తన అయిపోవడం కూడా గొప్పతనం. అలా వెంటనే పరివర్తన చేసుకునే విశ్వ పరివర్తక పిల్లలకు సదా పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు మరియు పరమాత్మ శ్రీమతాన్ని ప్రతి కర్మలో తీసుకొచ్చే మహావీరులైన పిల్లలకు సదా ధైర్యము, ఏకాగ్రత, ఏకతల ద్వారా నంబర్ 1 తీవ్ర పురుషార్థం చేసే పిల్లలకు బాబ్దాదా యొక్క హృదయపూర్వక ప్రియస్మృతులు, మనస్పూర్వకమైన ఆశీర్వాదాలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. బాబా నమస్తే. థ్యాంక్ యూ బాబా. వరదానం: స్మృతి అనే స్విచ్ ద్వారా స్వకళ్యాణము మరియు సర్వుల కళ్యాణం చేసే సిద్ధి స్వరూపులుగా కండి. స్థితికి ఆధారం స్మృతి. నేను బాబాకు చెంది ఉన్నాను మరియు బాబా నావారు అన్న శక్తిశాలి స్మృతి ఉండాలి. అప్పుడు ఈ స్మృతి ద్వారా స్వస్థితి శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇతరులని కూడా శక్తిశాలిగా తయారు చేస్తారు. ఏ విధంగా స్విచ్ ఆన్ చేయగానే ప్రకాశం ఏర్పడుతుందో అలాగే ఈ స్మృతి కూడా ఒక స్విచ్ వంటిది. సదా స్మృతి రూపీ స్విచ్ పైన అటెన్షన్ ఉన్నట్లయితే స్వయం యొక్క మరియు సర్వుల యొక్క కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. కొత్త జన్మ లభించింది కావున కొత్త స్మృతులు ఉండాలి. పాత స్మృతులన్నీ సమాప్తమైపోవాలి.
ఇదే విధి ద్వారా సిద్ధి స్వరూపం యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకోవాలి. స్లోగన్: అతీంద్రియ సుఖమును అనుభవం చేసుకునేందుకు మీ శాంతస్వరూప స్థితిలై ఉండండి. శాంతి స్వరూప స్థితి ద్వారానే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయగలుగుతాం. అవ్యక్త ప్రేరణ: సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి. బాబ్దాదాలు ప్రేమ బంధనంలో బంధింపబడి ఉన్నారు. బంధనం నుండి బయటపడాలన్నా బయటపడలేరు. అందుకని భక్తిలో కూడా బంధనం యొక్క చిత్రాన్ని చూపించారు, రోలు కట్టేసినట్లుగా. ప్రాక్టికల్గా ప్రేమ బంధనంలో వ్యక్తం నుండి విడిపించినా కానీ మళ్ళీ విడిపించుకోలేరు. ఈ ప్రేమ అనే తాడు చాలా గట్టిగా ఉంది. ఇటువంటి ప్రేమ స్వరూపులుగా అయ్యి ఇతరులను ప్రేమ బంధనంలో బంధించి సంబంధం యొక్క మరియు ఆత్మీయత యొక్క సన్నిహితం యొక్క అనుభూతిని చేయించండి. సంబంధము, ఆత్మీయత, సన్నిహితం, ఈ మూడింటి యొక్క అనుభూతిని ఇతరులకు కూడా మీరు చేయించండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.